ఎందుకంటే ఇక్కడ అబ్బాయికి ఆ శుక్రుడు యావరేజ్ లెవెల్‌కి కూడా తక్కువగా ఉన్నాడు. స్త్రీ జాతకంలో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఈయనకి ఇప్పటికీ వచ్చి వెళ్ళిన ఇద్దరు స్త్రీలు, ఇద్దరు వైఫ్‌ల జాతకం నాకు తెలియదు. కానీ ఈ జాతకానికి సంబంధించిన ఈయనకి ఆ కామ వాంఛ అంటే మగతనం 25% కంటే తక్కువ ఉండడం వల్లే ఈయనతో ఆ స్త్రీలు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. అలాగే ఫారిన్ కంట్రీస్‌లో మన ఇండియన్ కల్చర్ లాగా ఉండదు. మన కల్చర్ కూడా ఇప్పుడు చాలా మారిపోయింది. అక్కడంతా ఆ కామానికి, సెక్షువల్ లైఫ్‌కి కొంచెం అధికంగా ప్రాముఖ్యత ఇస్తారు. అందులో సంతృప్తి అనేది లేకపోతే కట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. తరువాతి బంధం కోసం చూస్తారు. ఇక్కడ ఈయన విషయంలో అదే విధంగా జరిగింది. ఇక్కడ జ్యోతిష్యుడు గురించి చెప్పలేం. ఎందుకంటే ఈయన తానుగా ఇష్టపడి జాతకం చూడకుండా పెళ్లి చేసుకున్నారు. చూశానని చెప్పారు. కానీ సరైన పొంతన ఉందా అని చూడలేదని ఆయనే చెప్పారు.